ఈరోజు వీడియోలో మనం న్యూ డిజైన్ హెయిర్ హుక్ పిన్ అనేది చూద్దామండి. ఈరోజు నేను చేసే హెయిర్ హుక్ పిన్ అనేది కాసులు యూజ్ చేసి చేస్తున్నాను. అలాగే లక్ష్మీ అమ్మవారి చార్మ్స్ ఉంటాయి కదా, సో ఆ చార్మ్ అనేది తీసుకొని నేనైతే ఇక్కడ హెయిర్ హుక్ పిన్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్నాయండి ఈ హెయిర్ హుక్ పిన్స్ అనేవి. సో మనం ఎలాంటి హెయిర్ స్టైల్స్ వేసుకున్నా సరే ఈ హెయిర్ హుక్ పిన్స్ పెట్టుకున్నామంటే ఆ హెయిర్ లుక్ అనేది మారిపోతుంది. సో చాలా ట్రెండింగ్లో ఉన్నాయండి, మీరు కూడా ట్రై చేయండి. ఒకవేళ మీకు ఇలాంటి ఎయిర్ హుక్ పిన్స్ కావాలనుకున్నా, లేకపోతే ఎలాంటి డిజైన్స్ కావాలనుకున్నా నేను పైన వాట్సాప్ నెంబర్ ఇస్తున్నానండి. ఆ నెంబర్కి మీరైతే నాకు వాట్సాప్ చేయండి. మీకు నచ్చిన డిజైన్లో నేను కస్టమైజేషన్ చేసి అయితే ఇస్తాను. సో ఫస్ట్ అయితే ఇక్కడ లక్ష్మీ చామ్స్ ఉంటాయి, లక్ష్మీ కాసులు ఉన్నాయి కదండి, ఆ కాసుల్ని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్గా అయితే మనం అంటించేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నేను 8K వైట్ కలర్లో ఇక్కడ కుందన్స్ అనేవి నేను ఐ షేప్ కుందన్స్ అంటించుకున్నాను. నెక్స్ట్ అలాగే గోల్డ్లో కూడా 8K షేపే తీసుకున్నాను. సైజ్ అనేది ఐ షేప్లో తీసుకొని ఇక్కడైతే నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అంటించుకోండి. నెక్స్ట్ అలాగే లక్ష్మీ చార్మ్స్ ఉన్నాయి కదా, ఆ అమ్మవారి చార్మ్ అనేది మనకి ఇది ఒక్కో పెండెంట్ 12 రూపీస్ పడుతుంది. సో మనం ఎక్కువ బల్క్లో తీసుకుంటే మనకి తగ్గిస్తారండి. ఈ లక్ష్మీ అమ్మవారి చార్మ్ అనేది మనం పెట్టిన తర్వాత పక్కన మనకి కొంచెం గ్యాప్ అనేది ఉంటుంది. ఆ గ్యాప్లో షుగర్ బీట్స్ అనేవి ఫిల్ చేసుకుంటే లుక్ బాగుంటుంది. నెక్స్ట్ అలాగే ఇంకొకటి చిన్నదైతే ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటున్నాను. లక్ష్మీ కాసులు అనేది అంటించుకొని దానిపైన లోటస్ డిజైన్ వచ్చే విధంగా అయితే ఇక్కడ అంటించానండి. ఇక్కడ నేను సెంటర్లో జర్కన్ స్టోన్ అనేది అంటించాను. ఒకవేళ మీ దగ్గర జర్కన్ స్టోన్ అనేది అవైలబుల్ లేకపోతే మనకి 3mm సైజులో కుందన్స్ ఉంటాయి కదండి, రౌండ్ షేప్ కుందన్స్ అనేవి, సో వాటినైనా సరే తీసుకోవచ్చు. సో ఫైనల్గా మనకైతే ఇది డ్రై అయిపోయిన తర్వాత ఎడ్జెస్ మొత్తం కూడా కట్ చేసేసుకోవాలండి, మనకి ఫినిషింగ్ బాగుండే విధంగా. ఒకవేళ మీ దగ్గర సోల్డర్ రాడ్ అనేది ఉంటుందండి, సో కరెంట్తో మనం దాన్ని ఎడ్జెస్ అనేవి కూడా నీట్ ఫినిషింగ్తో మనమైతే కట్ చేసుకోవచ్చు. ఒకవేళ లేకపోయినా సరే కత్తెరతో కూడా మనం అయితే ఈజీగా కట్ చేసేసుకోవచ్చండి. సో ఫినిషింగ్ అయితే బాగానే వస్తుంది. సో అగరబత్తితో కాలుస్తున్నారు చాలామంది. అలా అగరబత్తితో కాలిస్తే ఏంటవుతుందంటే కొన్ని రోజులకి మనకి ఎడ్జెస్ అనేవి బ్లాక్గా అయిపోతాయండి. సో మీరైతే అగరబత్తితో అయితే కాల్చకండి. సో మనం ఇప్పుడు ఐపిన్ అనేది వెనకాల పెట్టుకొని ఆల్రెడీ మనం లోటస్ షేప్లో తయారు చేసుకున్నాం కదా, దాన్ని అయితే హ్యాంగ్ చేసుకోవాలి. సో చూసారు కదండి, ఇలా హ్యాంగ్ చేసుకున్నాక మీరైతే ఇక్కడ మనకి మొనాలిసా బీడ్స్ ఉంటాయి కదండి, సో ఆ బీడ్స్ని అయినా కూడా పెట్టుకోవచ్చు, లేకపోతే బుట్టలు ఉంటాయి కదా, సో ఆ బుట్టలను కూడా జుమ్కాస్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. సో మీకు రెండు విధాలుగా కూడా ఇక్కడ నేను చూపించానండి. ఒకవేళ మీకు అవుట్ఫిట్కి తగ్గట్టుగానే కలర్ ఉండాలనుకుంటే మొనాలిసా బీడ్స్ అనేవి తీసుకొని ఈ విధంగా హ్యాంగ్ చేసుకోండి. ఒకవేళ మీరు బుట్ట కూడా జుమ్కా పెట్టుకున్నా కూడా బాగానే ఉంటుంది అనుకుంటే జుమ్కా అయినా సరే పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే యూపిన్ అనేది తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం బెండ్ చేసుకొని ఇప్పుడు బ్యాక్ సైడ్ అయితే అంటించేసుకోవాలి. సో మనం హెయిర్కి పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది కదండి. సో దానికోసం ఇలా అయితే మనం కొంచెం యూపిన్ అనేది బెండ్ చేసుకోవాలి. బెండ్ చేసుకోకపోయినా పర్వాలేదు. సో బ్యాక్ సైడ్ కూడా ఇంకొక వ్యాక్స్ షీట్ అనేది తీసుకొని అంటించేసుకోండి. సో నేను చెప్పాను కదండి, నా దగ్గర అయితే ఈ జుమ్కా ఉంది, ఈ జుమ్కాని అయితే యూజ్ చేస్తున్నాను. సో మనకి మార్కెట్లో కూడా ఇంకా చాలా మంచి మంచి జుమ్కాస్ అయితే ఉంటాయి. సో వాటినైనా యూజ్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా చూసారు కదండి, మనకి హెయిర్ హుక్ పిన్ అయితే రెడీ అయిపోయింది. సో మీరు ఇలాంటివి ఎన్ని కావాలంటే అన్నీ పొడుగ్గా కూడా చేసుకోవచ్చు. నేనైతే చిన్నది చేశానండి. ఫైనల్ లుక్ అయితే ఇది ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. మీకు కూడా కావాలనుకుంటే పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. మీకు నచ్చిన విధంగా నేను కస్టమైజేషన్ చేసి అయితే ఇస్తాను. ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.